ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని వాక్యము బోధిస్తున్నామో, హితబోధ గురించి మనం మాట్లాడుతున్నామో, కొంతమంది అడ్డంగా వచ్చి వాగుతూ ఉంటారండి. ఇది ఎలాగుందా, అది అలాగుందా, ఆడు అలా చేశాడు కదా, ఈడు ఎలా చేశాడు కదా, చేతి మనం చేతితో తప్పేటి. ఎవడో ఆడికి ఏదో వచ్చిందని ఏదో తాగేసి చచ్చిపోయాడట. ఆడు అలా చేశాడుగా మనం చచ్చిపోతామా? ఆడు ఏదో చేసుకుని ఏదో చేసేసుకున్నాడంట, అలా మనం చేసేసుకుంటామా? మరి అలాంటి అట్లకి చేసుకోండి, ఇలాంటి అట్లకి అంటే ఆడు ఏం చేస్తే అన్నీ చేసినా మనం కూడా చేయాలి కదా. చాలామంది చేసేది ఇదే. ఆడు ఏదేదో కొన్ని విషయాల్లో వారు కప్పుపుచ్చుకోవడానికి ఎవరినో మాదిరి చూపిస్తున్నాడు. వారిని మాదిరిగా దేవుడు నీకు ఉంచలేదు. నీకు మాదిరిగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఒక మాదిరికరమైన వాక్యాన్ని దేవుడు ఉంచాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగ ఉండాలో, ఎలాగ బ్రతకాలో, ఎలా జీవించాలో అంత ఒక మాదిరిగా నీ దేవుడు నీకు చూపించలేదా? మరి ఎవరిని మాదిరి తీసుకుంటావు నువ్వు?